హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 23 సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే సెప్టెంబర్ 23న ప్రతి ఏటా కూడా ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయుర్వేదం భారత వారసత్వ సంపద. సహజ సిద్ధమైన వనమూలికలు, వంటల్లో ఉపయోగించే దినుసులు, ప్రకృతిలో లభించే వివిధ పదార్థాల సమ్మేళనమే ఆయుర్వేదం. దీనికి మరింత ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో 2025 నుంచి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో ధన్వంతరిని వైద్యశాస్త్ర పితామహుడిగా పేర్కొనడం జరుగుతుంది. వైద్యశాస్త్ర పితామహుడు ఎవరంటే ధన్వంతరి. దేవతల వైద్యుడిగా కూడా పేర్కొంటారు. ఆయుర్వేదాన్ని భారత జాతికి అందించిన ఘనత కూడా ఈయనదే. ఈయన జయంతిని ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకోవాలని 2016లో కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది. సో 23 సెప్టెంబర్న ఆయుర్వేద దినోత్సవం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధ్యయనం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అనేది కామెంట్ చేయండి. WHO అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. పాలు మానవ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే పాల అనుబంధ ఉత్పత్తులను సరిగ్గా వినియోగించకపోవడం వల్ల భారత్లో పోషకాహార సమస్యలు తలెత్తుతున్నాయని WHO అధ్యయనం వెల్లడించింది. భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 25% వాటా భారతదేశానిదే. మన దేశంలో 2023-24లో 239.30 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగ్గా 121.5 మిలియన్ టన్నులు వినియోగించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద 25 లక్షల అదనపు ఉచిత LPG కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిని పేద మహిళలకు అందించనున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేది దేనికి సంబంధించింది అంటే ఉచిత LPG కనెక్షన్లకు సంబంధించింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా 25 లక్షల ఉచిత LPG కనెక్షన్లు ఇవ్వడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన LPG కనెక్షన్ల సంఖ్య 10.58 కోట్లకు చేరిందని పేర్కొంది. ఈ అదనపు కనెక్షన్ల కోసం రూపాయలు 676 కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ 2016 మే 1న ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని 2021లో ఉజ్వల యోజన 2.0 ద్వారా భర్తీ చేస్తారు. సో ఉజ్వల యోజన పథకం అనేది చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు పాతవైనా కూడా ప్రస్తుతం న్యూస్లోకి వచ్చిన పథకాలు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నేటి నుంచి ఐరాస సర్వసభ్య సమావేశం. గాజా, యుక్రెయిన్ యుద్ధాలతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో 150కి పైగా దేశాల అధినేతలు ఈ రోజు నుంచి న్యూయార్క్ కేంద్రంగా జరగనున్న ఐక్యరాజ్యసమితి 80వ వార్షిక సర్వసభ్య ప్రతినిధుల సభ సమావేశంలో పాల్గొననున్నారు. యుద్ధంతో పాటు పర్యావరణ అంశాలు, టెక్నాలజీ, ఐరాస సంస్కరణలు, ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరు కానున్నారు. మొత్తం ఇందులో 193 సభ్య దేశాలు పాల్గొననున్నాయి.
అలాగే ఐరాస భేటీకి సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరు కానున్నారు. సిరియా అధ్యక్షుడు ఐరాస సమావేశంలో పాల్గొననుండడం 60 ఏళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 1967లో అప్పటి సిరియా అధ్యక్షుడు హాజరవ్వడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 60 ఇయర్స్కి ఇప్పుడు సిరియా అధ్యక్షుడు ఐరాస సభకు హాజరు కానున్నారు. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సౌర కరోనాలో ప్రయాణించిన ఫాల్కన్ ప్రోబ్. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2018లో ప్రయోగించిన ఫాల్కన్ ప్రోబ్ వ్యోమనౌక సూర్యునికి అత్యంత సమీపంలోకి వెళ్ళింది. గంటకు 6,87,000 కిలోమీటర్ల వేగంతో పయనించింది. ఇంత వేగంతో ప్రయాణిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి కేవలం 19 సెకన్లు మాత్రమే పడుతుంది. ఫాల్కన్ ప్రోబ్ ఇప్పటికే 3 సార్లు ఈ వేగాన్ని సాధించింది. సూర్యుడిపై లోతైన అధ్యయనం చేయడానికి ఈ వ్యోమనౌకను అమెరికా అంతరిక్ష సంస్థ ప్రయోగించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంటార్కిటికాలో కొత్తగా 85 సరస్సుల గుర్తింపు. అంటార్కిటికాలోని దట్టమైన మంచు పలకల కింద 85 ఉపహిమనీనదాల సరస్సులు ఉన్నట్లు నిపుణులు కనుగొన్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న మొత్తం క్రియాశీలక సరస్సుల సంఖ్య 231కి చేరింది అని నేచర్ కమ్యూనికేషన్ తన జర్నల్లో ప్రచురించింది. ఇది ఫ్రెండ్స్ టుడే 23 సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.